ఇందువల్ల రఘుమహారాజు గారు గొప్పవారు అంటే ఆయన 4 కారణాలు చెప్పాడు. త్యాగాయ సమృతార్థానాం, సంపాదిస్తాడు రఘుమహారాజు. దీని కొరకు ఎక్కడ ఆ డబ్బు ఖర్చు పెడితే ఎక్కువ ఉపయుక్తమవుతుందో, ధర్మం నిలబెడుతుందో అక్కడ ఖర్చు పెట్టేయడానికి సంపాదిస్తాడు, అంతేకాని దాచుకోవడానికి కాదు. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం, ఎక్కువ మాట్లాడడం చేతకాక కాదు. ఎక్కువ మాట్లాడితే అనృత దోషం వస్తుందేమో, చటుక్కుని నేను చేస్తానులేండి అని అన్న తరువాత ఆ కార్యం చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుందేమో, అనృతం చెప్పిన దోషం వస్తుందేమో, అందుకని ఎక్కువ మాట్లాడడం. సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం, దండయాత్రలు చేశాడు హింస కొరకు కాదు, కీర్తి కొరకు. ఉత్తమమైనటువంటి కీర్తి యందు అనురక్తి ఉండాలి. కాబట్టి యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం, ధర్మపత్నిని స్వీకరించి సంసారమునందున్నాడు. ఎందుకు? నిరంతర కామోపభోగము కొరకు కాదు, కేవలము ఆయన తన యొక్క వంశము నిలబడడం కోసమని, ధార్మికమైనటువంటి సంతానమును పొందడం కోసమని ధర్మపత్నిని స్వీకరించి గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఈ 4 చాలా చాలా గొప్ప గుణములు కనుక ఆ వంశం రఘువంశము అని పేరు మారింది. అంటే రఘువు పుట్టిన కారణం చేత ఆ వంశమునకు రఘువంశము అని పేరు వచ్చింది. అంటే ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవచ్చు. అన్ని యజ్ఞములు చేశారు, అన్ని యాగములు చేశారు అంటే ఎంత దానం చెయ్యవలసి ఉంటుంది అంటే, ఎంత వచ్చిందో ఆదాయం అంతా కూడా మళ్ళీ దాన ధర్మాల రూపంలో లోకంలో 10 మంది సంతోషంగా ఉండడం కోసం వెచ్చించినవాడు అని దాని అర్థం. అందుకే 1000 అశ్వమేధములు చేశాడు, 100 రాజసూయ యాగములు చేశాడు. ఇన్ని గొప్ప పనులు చేసి ఇంద్రాది దేవతలను తృప్తిపరచాడు. దేవతలందరూ కూడా సంతోషించారు. ఇంత గొప్పవాడు తదనంతర కాలమునందు దేవలోకాన్ని చేరుకున్నాడు. దేవలోకాన్ని చేరుకుని ఎంతో సంతోషంగా అక్కడ దేవలోకంలో ఉన్నాడు. మరి చేసిన పుణ్యం ఏం తక్కువ ఉందా? మరి ఇంత పుణ్యం ఉన్నవాడు దేవలోకాన్ని చేరడు, కాబట్టి దేవలోకాన్ని చేరాడు.